తెలుసా? దేవునికి భయపడడం వేరు, వాక్యానికి భయపడడం వేరు. రెండు ఒకటి కాదు. కొందరు దేవునికి భయపడి చాలా భయముతో భక్తితో ఆచార సాంప్రదాయాలు చేసినట్లు భక్తి చేస్తుంటారు. దేవునికి భయపడి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇలా చేస్తే దేవుడు నా ప్రార్థన వినడు, ఇలాగా దేవునికి భయపడి కొంత జాగ్రత్త పడే వారిని మనం చూస్తాం. నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతావు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నువ్వు వాక్యానికి భయపడితే నిత్యత్వమంతా దీవెన పొందుతావు, నిత్యత్వమంతా మహిమ పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మనస్సాక్షిని వాక్యానికి భయపడేటట్లు సిద్ధపరచుకుందాం చాలు, ఆత్మదేవుడు మన స్నేహితుడైపోతాడు. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం మీకు పరిచయం చేస్తాను. మనం దేవునికి స్నేహితులం అవ్వాలి. ముఖ్యంగా ఏం చేస్తే మనం దేవునికి స్నేహితులం అవుతాం? దేవునికి స్నేహితులం అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏమిటి? మొట్టమొదటి విషయం ఏమిటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులమని పిలుచుచున్నాము. ఎందుకనగా ఒక్క నిమిషం. అక్కడ ఏముందంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేసేదేమిటో మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ దాసులే. మీరెంత పరిశుద్ధులైనా, ఎంత నీతిమంతులైనా, ఎన్ని కృపావరాలు పొందినా, ఎంత అభిషేకం ఉన్నా, ఎన్ని ప్రవచనాలు చెప్పగలిగినా, మీరు చనిపోయిన వారిని లేపగలిగినా, ఆయన చేయనదేమిటో మీకు తెలియకపోతే మీరు దాసులే, స్నేహితులు కాదు. స్నేహం అభిషేకాన్ని బట్టి, కృపావరములను బట్టి, అద్భుతాలను బట్టి కాదు, ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశములను బట్టి స్నేహం ముడిపడుతుంది. అందుకే అక్కడ రాయబడింది, దాసుడు యజమానుడు చేసేది తెలుసుకోడు కాబట్టి వాడు దాసుడు. కానీ మీరు నేను చేసేది తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని దాసులని పిలవాలనుకోవట్లేదు, స్నేహితులని పిలవాలనుకుంటున్నాను అన్నాడు. అందుకే చూడండి, దేవుని స్నేహితుడైన అబ్రహాముతో ఆయన ఏది దాచకుండా చెప్తాడంట. ఆయన తన స్నేహితునితో ఏది దాచడు. ఎప్పుడైనా దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆయన ఇష్టంతో మిమ్మల్ని పలకరించి తన హృదయాన్ని పంచుకోవాలనుకున్నాడా? అంత అవకాశం ఎప్పుడైనా ఇచ్చామా మనం? ఎప్పుడు దేవా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా అని అడుగుతుంటావు కదా. ఎందుకని దేవుడు నీతో మాట్లాడలేదు? దేవుడు ఎవరితో మాట్లాడతాడో తెలుసా? చెవులు రిక్కించుకొని వినండి. నా ప్రార్థనా గదిలో ఆత్మదేవుని వలన నేను ఏం అనుభవించాను అది మాత్రమే మాట్లాడతాను. దేవుడు ఎవరితో పదే పదే మాట్లాడతాడో తెలుసా? కొందరు అనుకుంటారు ఎక్కువ ఉపవాసాలు చేస్తే మాట్లాడతాడు దేవుడు. కాదు. దేవుడు ఎవరితో ఎక్కువ మాట్లాడాలనుకుంటాడంటే, ఎవరితో మాట్లాడితే తిరిగి ఆయన రాజ్యానికి లాభం జరుగుతుందో వారితో పదే 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 మాట్లాడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వేం అడుగుతున్నావు? నాకు లాభం కలుగునట్లుగా మాట్లాడమంటున్నావు. చాలా మంది ఇలా అడుగుతారు, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా గురించి మాట్లాడవా. ఇంకా చాలు, అలాంటి ప్రార్థన మానేసేయండి ఈ చివరి దినాల్లో. నీ గురించి మాట్లాడడం కాదు. ఒక తమ్ముడు ఇలా అన్నాడు నాతో, అన్నా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నేనన్నాను నువ్వు దేవుణ్ణి అడుగుమన్నాను. అతను అంటాడు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నా, ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నాడు. నేనన్నాను నా పట్ల నీ చిత్తమే, నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి అని అడిగే కాలం కాదు బాబు ఇది. సమయం లేదు, సమయం కొంచెమేనని తెలిసి సింహం వలె వాడు గర్జిస్తూ అందరినీ మింగాలని వస్తున్నాడు. ఇది నా పట్ల నీ చిత్తం ఏమిటని అడిగే అంత టైం లేదు ఇప్పుడు భూమి మీద. మరి ఏం అడగాలి? ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాను ప్రభువా నాకు బోధించు అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తే నీ చిత్తం చెయ్యగలుగుతాం? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తే ఆయన చిత్తం చేయగలుగుతాం అది తెలుసుకుంటే మనం ఆయన చిత్తం చేస్తాం. మనం ఆయన చిత్తం చేస్తే మన బ్రతికే ఆయన చిత్తం అయిపోతుంది. ఆమేన్. ఇంకా అంతకంటే ధన్యకరమైన జీవితం ఏం కావాలి? ఆయన ఇష్టం, ఆయన చిత్తం నెరవేర్చే జీవితం ధన్య జీవితం. అలాంటి ఓ ధన్య జీవులం మనం కావాలంటే ఈ చివరి దినాల్లో నా ఇష్టాలు, నా కోరికలు, నా చిత్తాలు నెరవేర్చు, నా పట్ల నీ చిత్తం ఏమిటి కాదు, ఏం చేస్తే నీ చిత్తం జరుగుతుందో అది నాకు బోధించు, నన్ను నా కుటుంబాన్ని నీ కొరకు వాడుకో ప్రభువా అని అడగాలి. భక్తి జీవితం కేవలం అభిషేకం మీద, కృపావరముల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద మాత్రమే ఆనుకొని నడిస్తే అపవాది నిన్ను చిటికెలో మోసం చేస్తాడు. అప్పటికప్పుడే నీ పరిస్థితి తలకిందులైపోతుంది. ఎలా క్రీస్తులోకి వచ్చావో అలాగే వెళ్ళిపోతావు వెనక్కి. అలా చాలా మంది వెళ్తారని బైబిల్లో ఉంది. అనేకులు తమ అవమానము నురుగు వెళ్ళగ్రక్కువారై ప్రచండ అలలు వలె మారిపోతారంట. నురుగు వెల్లుగ్రక్కే ప్రచండ అలలు. యేసు ప్రభువే దేవుడని అడావిడిగా వచ్చేసి మొక్కులు మొక్కుకొని, కోరికలు తీర్చేసుకొని, ఆశీర్వాదాలు దీవెనలు పొంది ఆ తర్వాత మరలా ఎప్పుడో సాతాను శోధిస్తే భయంకరంగా గాయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు.
సత్యమును బట్టి క్రీస్తును అంగీకరించిన వాడు ప్రపంచము ఎదురైనా ప్రపంచం ఎదిరించిన ఒంటరిగా నిలబడతాడు చివరి వరకు. ఆశీర్వాదాలు దీవెనల కోసమే బతికేవారు అవి పోయినప్పుడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఈ లోకంలో బ్రతకడం కావాలి, ఈ లోకంలో బాగుంటేనే దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఇప్పటికీ దేవుని అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎవరైనా సరే అలాంటి బలహీనులు ఉంటే క్రైస్తవ్యంలో ఉండొద్దు. ఆశీర్వాదాలు దీవెనల కోసం కాదు దేవుడు నిన్ను పిలిచింది. మేమెవరు మిమ్మల్ని ఆశీర్వాదాన్ని ఆశ పెట్టి పిలవట్లేదు, నిత్య జీవాన్ని మీ ముందు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీ మరణం తర్వాత కూడా మీకు శాశ్వత జీవితం ఉంది, అక్కడ మీరు సదా ఆయనతో ఉండాలని, నిత్యత్వమంతా ఆయనతో సంతోషించాలని మిమ్మల్ని మేము పిలుస్తున్నాం. మేమే చెబుతున్నాం ఆశీర్వాదాలు దీవెనల కోసం మందిరానికి రావద్దు. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, నీవే ఆశీర్వాదంగా మారిపోవడం కొరకు నువ్వు మందిరానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం ఆశీర్వాదాల వెంట పరిగెడదని మీరు చెప్పండి. రక్షింపబడ్డ కొత్తలో ఏం తెలియదు మనకు. అప్పుడు రక్షింపబడ్డ 5-6 సంవత్సరాలు మనకు మొక్కులు తీర్చుకోవడం, ఆశీర్వాదాలు పొందడం, అడిగినవి దొరకడమే సంబరంగా ఉంటది. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత మనకు విశ్వాసం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, గ్రంథం అంటే ఏమిటో, భక్తుడు అంటే ఏమిటో అన్ని తెలిసిపోతూ వస్తాయి. అప్పుడు కూడా ఆశీర్వాదాలు దీవెనల కోసం రాకూడదు, నీవే ఆశీర్వాదం అవ్వాలి, నీవే దీవెనగా మారాలి. జీవం కలిగిన సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తడం ఏమిటండి? సంఘం వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం వెంటే ఆశీర్వాదాలు రావాలి. అలా రావాలంటే మనం దేవుని ఉద్దేశాల వెంట పరిగెత్తాలి. నేను చెప్తున్నాను, ఇదే ప్రాక్టీస్ మేము చేసాం. 4 రాష్ట్రాలలో ఉన్న WCM సంఘాలు కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. ఎన్ని సమస్యలు, ఎన్ని ఒత్తిళ్ళలో, ఎన్ని ఇబ్బందులో, అప్పుల బాధలు కానీ ఉంటాయి కదా సంఘాల్లో, కుటుంబాల్లో ఉండవా? ఎన్ని ఉన్నా సరే WCM సంఘ విశ్వాసులు వారి కోసం, వారి అప్పుల కోసం, వారి సమస్యల కోసం, బాధల కోసం ఏడవడమే మానేశారు. నీకు తెలుసు ప్రభువా ఎప్పుడేం చెయ్యాలో. మేం బ్రతుకుండగానే నీ చిత్తం మాతో చేయించుకో ప్రభువా, నీ ఉద్దేశాలు మాకు బోధించు ప్రభువా, మా బుద్ధి మమ్మల్ని విడిచిపోకముందే మాకు అర్థమవ్వు ప్రభువా, మా వయస్సు మా మీద పడక మునిపే మమ్మల్ని నీ కొరకు వాడుకో ప్రభువా. ఇదే మా చింత, ఇదే మా ప్రార్థన. ఆమేన్. విన్న వాక్యం మళ్ళీ 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 వినాల్సి వస్తే కూడా వింటాం. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా ఆ రోజు ఏదో ఒక పాయింట్ దేవుడు మాకు కొత్తగా అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆదికాండం ఉంది, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్తగా అర్థమవుతుంది. కేవలం ఒక ఆదికాండము 2-3 అధ్యాయాల మీద మేము 1.5 సంవత్సరం ధ్యానం చేయాల్సి వచ్చింది. అంత భయంకరమైన సంగతులు ఉన్నాయి. ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి తెలియకుండా ఎన్నో సంగతులు బయలుపడ్డాయి. ఆ సంగతులన్నీ నేను గ్రంథాల రూపంలో రాసి సమాజం ముందు పెడుతున్నాను. ఎందుకంటే ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన విధానం మట్టిలో కలవకూడదు. ఎప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమే, మనకు చాలా విషయాలు తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎంత తెలిస్తే మనం అంత త్వరగా దేవుని స్నేహితులం అయిపోతాం. ఈ మాట మీ మనసుకు అర్థమైంది కదా? దేవుని గూర్చిన జ్ఞానం మనకు ఎంత తెలిస్తే మనం అంత త్వరగా దేవుని స్నేహితులం అవుతాం. ఈ ఒక్క విషయం నేర్చుకోవడానికి ఇక్కడికి చాలా మంది వచ్చుంటారు. ఈ ఒక్క పాయింట్ దేవుడు చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చుంటాడు. నాకు బాగా దగ్గర అవ్వాలంటే ఎలా అని అనుకున్నావు కదా? నా గురించి ఎక్కువ తెలుసుకుంటే నువ్వు నాకు దగ్గర అయిపోతావు. నా గూర్చిన జ్ఞానం, నా సర్వసత్యం నీకు అర్థమైతే నువ్వు నా హృదయానుసారుడవు, నా హృదయానుసారురాలు అయిపోతావు. బ్రతకడానికి ఏ గమ్యం లేదు, బ్రతకడానికి ఏ మార్గం లేదని చింతించావు కదా? బ్రతకడానికి నేనే నీకో గమ్యాన్ని చూపిస్తున్నాను. నన్ను పూర్తిగా నేర్చుకో, నన్ను పూర్తిగా తెలుసుకో. అందుకు నేను నీకు ఆయుష్నిస్తాను, అందుకు నేను నిన్ను సమస్యల నుంచి విడిపిస్తాను. నా జ్ఞానము, నా సర్వసత్యము నేర్చుకోవడానికి నీ పరిస్థితి నుంచి నేను నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాను అవసరమైతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇప్పటి వరకు లేని వివేకం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, నీకు ఆలోచన ఇచ్చి నీకు మార్గములు తెరిచి పరిగెత్తిస్తాను. కానీ ఒక్కటే కండిషన్, నన్ను తెలుసుకో, నన్ను నేర్చుకో. భక్తుడైన పౌలు అంటారు, మనము క్రీస్తును నేర్చుకుందాము. ఆమేన్. నేను ఎప్పుడో దేవునికి మాట ఇచ్చాను, ఆపదైన, అవమానమైన, నిందలైన, సమస్యలైన, పరిస్థితులేవైనా సొంత వారు వదిలేసిన, నీవు నాకు ఏ సంగతులైతే సంఘానికి చెప్పమని చెప్పావో అవి ప్రపంచానికి అందించేంత వరకు ఆగను, కృంగిపోను, పని చేస్తూనే ఉంటానని ఆయనకు మాట ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట మీద చివరి శ్వాస వరకు ఉండి తీరుతాను. అత్యంత ఉన్నతమైన ఎంపిక పౌలు భక్తునిది. అలాంటి వాడికే తిప్పలు తప్పలేదు. సర్వోత్తమమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధుడు క్రీస్తు. ఆయన భూమి మీదకి వస్తేనే ఆయన్ని ద్వేషించారు,
ఏదో వంకబెట్టి ఏదో కారణాలతో ఆయన తృణీకరించారు. మహానుభావులకు తప్పని మార్గం మనకు ఎలా తప్పుతుంది చెప్పండి? పౌలు నడిచిన మార్గంలో నడిస్తే, క్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే వారికి తగిలిన ప్రతి అనుభవం మనకు తగులుతుంది. వారు లేచినట్లు ప్రతిసారి మనము లేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. భక్తి జీవితం, సేవా జీవితం సాఫీగా వెళ్ళాలి. ఏ గాయం ఉండకూడదంటే కింద ఎవరికి కనబడకుండా గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకో, ఏ గాయం తగలదు. కానీ వెలుగుగా స్తంభం మీద ఉండాల్సి వస్తే ప్రతి గాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి వస్తుంది. నువ్వు గొప్పగా ఎదగాలంటే గొప్ప గొప్ప శోధనలు, సమస్యలు ఎదుర్కోవడానికి నీకు ధైర్యం ఉంటే అప్పుడు ఆ ప్రార్థన చేయి, నన్ను గొప్పగా వాడుకో. కొందరు ఉంటారు దేవుని కొరకు గొప్పగా వాడబడాలనుకుంటారు కానీ గొప్ప గొప్ప సమస్యలు ఎదుర్కోలేరు. ఎంత చెట్టుకు నువ్వు గొప్ప పెద్ద చెట్టు అయితే గాలి కూడా నీకు పెద్దగా తగులుతుంది. మీరు చెప్పండి, ఓ పెద్ద గాలి వస్తే చిన్న కొమ్మ ఎగిరిపోతుందా? ఎగిరిపోదు. అవసరమైతే వంగి మళ్ళీ నిలబడేది. పెద్ద పెద్ద గాలులు వచ్చినప్పుడు ఏం విరిగి పడిపోతుంటాయి? పెద్ద పెద్ద చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఎంత చెట్టుకు అంతే గాలి ఉంటుంది. నీ భక్తిలో నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో అంత భీకరమైన సమస్యలు నిన్ను మింగేయడానికి సాతాను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కటి మర్చిపోకు, నీ మనస్సాక్షి క్రీస్తుతో జతపడుందా? ఆయన ముందు నువ్వు నిర్దోషిగా సరిగ్గానే ఉన్నావా? ఆయన చెప్పిన ఆలోచనను నెరవేర్చగలుగుతున్నావా? ఆయనతో నీ బంధం సరిగ్గా ఉంటే లోకం ఎదిరించినా సరే ధైర్యంగా నిలబడు. అదే చోట తిరిగి నీ తలెత్తడానికి ఆయన ఆలస్యం చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.